హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లిషిత. వెల్కమ్ టు ట్రాలీ టాక్స్. ఈరోజైతే నేను ఒక కొత్త బ్లాగ్తో వచ్చేసాను. ఏ రోడ్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు విశాఖపట్నం ఆన్ కార్. సో మేము ఉండేదైతే నల్లగండ్ల. మేమైతే 9:20కి అరౌండ్ స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ నల్లగండ్ల నుంచి. సో యాక్చువల్గా మేము ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రోడ్ ట్రిప్లో రావడానికి రీజన్ ఏంటంటే, మాకైతే ఒక పూజ ఉంది. సో సడన్ పూజ అనేది ఉంది. సో అందుకోసం అని చెప్పి ఇంకా మేము కార్లో స్టార్ట్ అయ్యాము. అండ్ మాకు కార్ అయితే అవసరం ఉంది. సో అందుకనే కార్తో స్టార్ట్ అయ్యాము. అదర్వైజ్ బస్ కానీ ట్రైన్ కానీ ఆర్ ఫ్లైట్ కానీ వెళ్ళే వాళ్ళం. కానీ మాకు కార్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మేము ఇంకా కార్లో స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో నాది ఒక మొక్కు ఉందండి. సో ఆ మొక్కు తీర్చుకోవడం కోసమే నేను ఈ ఈ ఈ రోడ్ ఇప్పుడు వెళ్ళడం అనేది జరుగుతుంది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం. సో మేమైతే అరౌండ్ 9:20కి అలాగా స్టార్ట్ అయ్యాము. ఇది ఫస్ట్ టైం కాదు రోడ్ ట్రిప్ అనేది. నేను 2 years బిఫోర్ ఒకసారి కూడా నేను ఇలానే ఫ్రమ్ విశాఖపట్నం టు హైదరాబాద్ వచ్చాను. బట్ హైదరాబాద్ టు విశాఖపట్నం అయితే రాలేదు. సో ఇదే ఫస్ట్ టైం. బట్ లాస్ట్ టైం నేను విశాఖపట్నం టు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం. లైక్ అరౌండ్ 1 o'clock ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యాము. సో అప్పుడు అలా స్టార్ట్ అవ్వడం వల్ల లేట్ నైట్ అయిపోయింది. 3 o'clock అలా అయిపోయింది. సో అది వద్దు, అది ఆ ఎక్స్పీరియన్స్ బాగాలేదు. ఎందుకంటే నైట్ టైం జర్నీ చేసినప్పుడు మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో డ్రైవ్ చేసే వాళ్ళ ఐస్ అనేవి మంచిగా చాలా సివియర్గా పెయిన్ వస్తాయి. అండ్ చాలా కాన్షియస్గా ఉండాలి. సో 1 minute చాలండి ఏదైనా అవ్వడానికి. సో అందుకని ఈసారి అలా కాదు, మనం డే టైంలోనే జర్నీ స్టార్ట్ చేసుకొని లైక్ నైట్ 9-10 లోపు ఇంటికి రీచ్ అయిపోవాలి అనే టార్గెట్ అయితే మేము పెట్టుకున్నాం. సో అలా పెట్టుకున్నాం కాబట్టి మేము ఎక్కువ స్పీడ్లో అయితే వెళ్ళలేదు. 80 to 100 మాత్రమే మెయింటైన్ చేశాము. సో మేము ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ అరౌండ్ 5.5 hours or 5 hours పట్టింది మాకు రావడానికి. సో మేము ఆఫ్టర్నూన్ 1:30 అరౌండ్ అలా వచ్చేసాము. 1:31 ఐ థింక్ ఆ టైంలో వచ్చేసాము. 1:30 or 2 లైక్ ఆ టైంలోకి వచ్చేసాము. సో యాక్చువల్గా విజయవాడలో మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. బట్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళ బాబుతో ఆడుకుని ఇంకా ఫుడ్ తిని అన్నీ చేసేసరికి మళ్ళీ 3 hours అలా అయిపోతుంది. సో మళ్ళీ మేము రీచ్ అయ్యేసరికి లేట్ నైట్ అయిపోతుంది. అది వద్దు అనుకొని మేము అట్లీస్ట్ వాళ్ళకి కాల్ కూడా చేయలేదు. కాల్ చేస్తే ఎక్కడ రమ్మని ఫోర్స్ చేస్తారని అసలు మేము వాళ్ళకి కాల్ కూడా చేయలేదు. సో అక్కడే విజయవాడలోనే స్టాప్ చేసి అక్కడ ఒక హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసాము. ఆ రోజు సాటర్డే కాబట్టి మేము వెజ్ తిన్నాము. సో ఓకే, ఆ రెస్టారెంట్ అయితే మంచిగానే అనిపించింది. కొత్త రెస్టారెంట్ అనుకుంటాను, బట్ ఫుడ్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. సో మేము తినేసి అక్కడ ఒక 40 minutes అలా అయ్యింది. సో ఒక 20 minutes హరి రెస్ట్ తీసుకున్నాడు. సో ఓవరాల్గా ఒక 1 hour అనేది మేము లంచ్కి ఇచ్చేసి స్టార్ట్ అయ్యాం మళ్ళీ. సో అక్కడే స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు టోల్ గేట్ వచ్చింది. ఆ టోల్ గేట్ దగ్గర కొన్ని గోవాస్ అనేవి తీసుకున్నాను. యూజువల్గా నాకేంటంటే అది చాలా ఇష్టం అనమాట. లైక్ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా టోల్ గేట్స్ దగ్గర ఆడితే అక్కడ అందరూ అన్నీ అమ్ముతారు కదా, లైక్ బనానాస్, పపియా, తర్వాత ఆరెంజెస్, ఇవన్నీ కవర్స్తో అమ్ముతారు కదండి. అది నాకు చాలా ఇష్టం అనమాట. నేను మమ్మీ వాళ్ళతో వెళ్ళేటప్పుడు అది తీసుకుందామని ఫాస్ట్గా లైక్ మనం 1 by 1 వెళ్ళిపోవాలి. ఇంకా బ్యాక్ వెహికల్స్ వస్తాయి కదా, సో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఫాస్ట్గా తీసుకోవాలి. అదైతే నాకు అలాగా చూపించి అమ్మేటప్పుడు చిన్న క్రేవింగ్స్ లాగా అనిపించాయి. అది కొనాలి ఇది కొనాలి అని చెప్పి. యూజువల్లీ నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటాను, నాకు మంచిగా ఇష్టం ఫ్రూట్స్ అనేవి. సో హరిని కూడా నేను అలాగే చెప్పి అక్కడ స్టాప్ చేయించి గోవా తీసుకున్నాము. అవి కూడా చాలా బాగున్నాయి. సో ఫ్రమ్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చేసరికి మనకి టోటల్గా టోల్ గేట్స్కి అయితే 1000 rupees అయ్యింది. 1000 rupees అయింది. అండ్ ఫ్యూయల్కి వచ్చేసి ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి 4000 అయింది. సో టోటల్ 5000తో మాకు ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా ఫుడ్ అవన్నీ మీరు కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఎక్కడున్నా మనం ఆ ఫుడ్ అనేది ఖచ్చితంగా 3 meals అనేవి తింటాము. సో నేను అవి క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఓన్లీ మాకు ఈ ట్రిప్కి అయితే 5000 అయింది.
చాలా బాగా అనిపించింది. డే టైం కదా, అంత స్ట్రెస్గా కూడా అనిపించలేదు. హరి కూడా సాంగ్స్ పెట్టుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ అలా చిల్ అవుతూ అలాగా డ్రైవింగ్ చేసేసాడు. మంచిగా అనిపించింది. నేనైతే ఫ్రంట్ కూర్చున్నాను, మా తమ్ముడు బ్యాక్ కూర్చున్నాడు. వాడు నేను ఎప్పుడు కార్ దిగుతానా, ఎప్పుడు ఫ్రంట్కి వచ్చేయాలా అని చూస్తూ ఉండేవాడు. అట్ లాస్ట్ విజయవాడ క్రాస్ అయిన తర్వాత మేము మధ్యలో ఆగాము, స్నాక్స్ కోసం అని ఆగాము. అక్కడ ఇంకా వాడు ఫ్రంట్కి వచ్చేసాడు, నేను బ్యాక్కి వెళ్ళిపోయాను. అండ్ నేను ఈ వ్లాగ్లో ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి. ఎవరన్నా కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు బీ కాషియస్, చాలా చాలా కాషియస్గా ఉండాలి. ఎందుకంటే లైక్ యునో 1 సెకండ్ మన లైఫ్నే మార్చేస్తుంది కంప్లీట్గా. మీ లైఫ్ని మార్చేస్తుంది, మీ మీద డిపెండ్ అయిన వాళ్ళ లైఫ్ని మార్చేస్తుంది, టోటల్ అందరి లైఫ్ని మారిపోతాయి. నేను పర్సనలీ ఐ ఫేస్డ్ ఎ లాట్. నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో ఎవరికైనా నేను సజెస్ట్ చేస్తాను, డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం బీ వెరీ కేర్ఫుల్. మీ మీద ఒక ఫ్యామిలీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో బీ కేర్ఫుల్. అండ్ మేము అలాగా రాజమండ్రి క్రాస్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అలా అయింది అనుకుంటాను. సో ఒక పెట్రోల్ బంక్ దగ్గర కార్ పార్క్ చేసి అలాగా నేను మా తమ్ముడు కొన్ని వీడియోస్ తీసుకున్నాం, కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. హరి అయితే ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాడు, ఎందుకంటే లెగ్స్ పెయిన్ వచ్చాయంట క్లచ్ ప్రెస్ చేయడం వల్ల. సో అలాగా మేము ఒక 1 అవర్ అలా టైం పాస్ చేసేసాము. నాకైతే ఎంత ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అన్న ఎక్సైట్మెంట్ ఉండేది. సో మేమైతే ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 9:20 అలా అయింది. అంటే మేము సింహాచలం రీచ్ అయ్యేసరికి అలాగా అయితే 9:20 అలా అయ్యింది. సో నాకు ఇంకొకటి ఏమైందంటే, నేను ఉండేటప్పుడు రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. లైక్ హైదరాబాద్ వచ్చిన తర్వాత లైక్ సింహాచలం హౌసెస్ అయితే మాత్రం డిమాలిష్ చేసేసారు రోడ్ ఎక్స్టెన్షన్ కోసం. అదైతే నేను చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. లైక్ ఓల్డ్ మెమరీస్, చిన్నప్పటి నుంచి ఉన్న ఇల్లులు అవన్నీ కూడా ఒకటేసారికి పోయేసరికి లైక్ కొంచెం బాధ అనిపించింది. వాళ్ళంతా కూడా సడన్గా వచ్చి అవి హౌసెస్ అవన్నీ కొట్టేశారంట. సో వాళ్ళు కూడా చాలా మంది బాధపడ్డారు. నేను కూడా చాలా బాధపడ్డాను. బట్ వాళ్ళకైతే మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి సింహాచలం జంక్షన్ స్టార్ట్ అయింది. ఇది చూడండి, ఇది స్కూల్. దీని ముందు హౌసెస్, షాప్స్ అవన్నీ ఉండేవి, ఫుల్గా కొట్టేశారు. ఆల్ ఆఫ్ సడన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ కొట్టేశారంట. పాపం వాళ్ళైతే బయటనే పడుకున్నారు. మీరు చూడండి. నాకైతే చూసిన తర్వాత చాలా చాలా బాధ అనిపించింది, చాలా సాడ్గా అనిపించింది. ఇదైతే అస్సలు నచ్చలేదు. అట్లీస్ట్ వాళ్ళకంటూ కొంచెం టైం ఇచ్చైనా చేసి ఉండాల్సింది. ఎందుకంటే అందరికీ రెంట్ హౌసెస్ వెంటనే ఇమీడియట్గా దొరకవు కదండి. బట్ పిల్లలతో ఉంటారు. బట్ మనం ఇంకేం చేయలేం. గవర్నమెంట్ డెసిజన్ తీసుకున్న తర్వాత వీ కాంట్ స్టాప్, వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ రైట్. సో మా ట్రిప్ అయితే అలా జరిగింది. మా మమ్మీ వాళ్ళు అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నైట్ అయిపోతుంది కదా, ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తున్నారు. సో ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫ్రమ్ విశాఖపట్నం టు హైదరాబాద్.